నమస్తే అండి. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా! ఈరోజైతే ఒక మంచి వీడియో అండి. మంచి ఎండలో అయితే నేను వచ్చేసాననమాట. ఎందుకు ఎండలో తీస్తున్నాను అని మీరు అడగొచ్చు. చూస్తున్నారు కదండీ! ఎంత మిట్ట మధ్యాహ్నం 12 గంటలకి నా చుట్టూతో ఉన్న ప్లేస్ చూడండి ఎంత పచ్చగా ఉందో. 12 అయినా ఇది మే నెలండి. ఫస్ట్ వీక్ అనమాట. చర్చి నుంచి వచ్చేసరికి ములక్కాయలు కోద్దామని అయితే నేనైతే పైకొచ్చా. అయితే చాలామంది అడుగుతున్నారు, మీకు షేడ్ నెట్ లేదు కదా, మీరు ఎలాగా కవర్ చేస్తున్నారు, పైన కూడా ఏమీ లేదు కదా. కాదండి, ఏమీ లేదు. కానీ మనం చిన్న చిన్ని జాగ్రత్తలు తీసుకుంటా ఉంటే మొక్కల్ని మనం జాగ్రత్తగా పెంచుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత పచ్చగా ఉన్నాయో. అయితే కాయలు కోస్తే మీకైతే చెప్తానండి. నీళ్ళు ఎప్పుడు పోయొచ్చు, మార్నింగా, ఈవినింగా, లేదంటే ఆఫ్టర్నూన్ కూడా ఈ ఎండాకాలంలో అయితే పోస్తారండి ఇప్పుడు. అయితేనండి అవసరం లేదనమాట. చాలా సింపుల్గానే మనం ఈ సమ్మర్లో మన మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవచ్చండి. ఎండలకి మనం ఉండలేకపోవచ్చు, కానీ మొక్కలకి కరెక్ట్గా మనం వాటరింగ్ అనేది కనుక చేస్తే మొక్కల్ని మనం ఈ వేసవి కాలం అంతా మనం తట్టుకోలేకపోయినా మన మొక్కల్ని జాగ్రత్తగా పెంచుకోవచ్చండి. ఈ వేసవి కాలం అంతా మనుషులకే కాదండి, మొక్కలకు కూడా పెద్ద పరీక్ష అనమాట. ఈ ఎండ వేడికి నేల ఎండిపోతుంది, కాలిపోతుంది. అలాగే మన టబ్బుల్లో కానీ కుండీల్లో కానీ ఉన్న మట్టి అయితే ఎండిపోయి పొడి పొడిగా అయిపోతుంది. అయితే గాలి కూడా బాగా వస్తుందండి, వేడి గాలులు వస్తున్నాయి. ఇట్లాంటి వేడి గాలులు వచ్చినప్పుడు మట్టిలో తేమ ఆవిరైపోయి మొక్కలు అనేది మాడిపోతూ ఉంటాయి. నేను చేస్తానని ఈ టైంలో మనం కరెక్ట్గా మార్నింగ్ ఈవినింగ్ అనేది వాటర్ అనేది కరెక్ట్గా పోయాలండి. మార్నింగ్ 6కి నేను ఇంకా 6 కూడా అవ్వదండి, వాటర్ అయితే పోసేస్తాను. ఎందుకంటే అప్పుడు కొంచెం సూర్యరశ్మి ఎండ తక్కువగా ఉంటుంది కాబట్టి పోసిన నీళ్ళు మన మొక్కకి అడుగు భాగంకి వెళ్ళి మట్టి తడిచి ఆ వేరులు తడిచి చక్కగా మన మొక్క అనేది పీల్చేసుకుంటుంది. ఇబ్బంది అనేది లేదు. అలా కాకుండా ఎప్పుడు పడితే అప్పుడు పోస్తే ఈ ఎండ వేడికి ఆ వాటర్ అనేది అడుక్కి వెళ్ళదు. వ్యవస్థకి వాటర్ చేరి అది చక్కగా దానికి కావాల్సినంత వాటర్ తీసుకుంటుందండి. అది ఎక్కువగా పోస్తూ ఉంటే దాని మీద తేమ అంతా తగ్గిపోయి ఆక్సిజన్ తగ్గిపోయి మొక్క చనిపోయే పరిస్థితి వచ్చింది అనమాట. అయితే నేను నా మొక్కలకి ఎక్కువగా కిచెన్ కంపోస్ట్ కానీ, జీవామృతం కానీ, లేదంటే పుల్లటి మజ్జిగ, ఇట్లాంటి ఈ సమ్మర్ అంతా ఇలాంటి లిక్విడ్స్తో ఇంత హార్వెస్ట్లు అయితే చేస్తానండి. ఆదివారం కాబట్టి ఇంట్లో ఉన్నా కాబట్టి శేఖర్ గారు అయితే తీసారండి. మామూలుగా అయితే తీయడానికైతే కుదరదండి. అందుకేనేనండి ఇట్లాగున్న సమయంలోనే ఇట్లాంటి చిన్న చిన్న వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను. మీ సపోర్టు సహకారం ఎప్పుడు సుకన్య గార్డెన్కి ఉండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ చిన్న కామెంట్, మీ చిన్న లైక్ అండి.